బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సెలబ్రిటీలపై ఇప్పటికీ కేసు నమోదైన సంగతి తెలిసింది. దాదాపు 11 మందిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఈ 11 మంది ప్రచారం చేసిన వ్యవహారంపై ఆరా తీస్తోంది. అలాగే ఇక మనీ లాండరింగ్, హవాలా కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించిన వివరాలు కూడా ఈడీ తెప్పించుకున్నట్టుగా సమాచారం. మొత్తం మీద ఆ కేసులకు సంబంధించిన విచారణ చేస్తోంది. ఈడీ రంగంలోకి దిగి ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్లపై ఈడీ ఇప్పుడు కొరడా జులిపించే అవకాశం కల్పిస్తోంది. సో మొత్తం మీద ఈ 11 మందిపై ఇప్పటికే నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు తెప్పించుకున్న ఈడీ ఇటు హవాలా అటు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. ఈడీ ఎలాంటి దర్యాప్తు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రామదాస్, ఇప్పటికే 11 మంది యూట్యూబర్ల మీద, బెట్టింగ్ షాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ట్విస్ట్ ఏంటంటే, అసలు ఊహించని రీతిలో ఈడీ కూడా ఈ కేసులో విచారణలో ఎంట్రీ అయిందని చెప్పొచ్చు. డబ్బులకు కకృతిపడి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో, వేలాది మంది ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి ఆట ఆడి ప్రాణం కోల్పోయారు, వాళ్ళందరికీ ఒక ఊరట కలిగించేలాగా ఈడీ దర్యాప్తు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎవరైతే దీనికి సంబంధించిన ప్రమోట్ చేసినారో 11 మంది యూట్యూబర్లు, యాంకర్ శ్యామల కావచ్చు, హర్ష సాయి, రీతు చౌదరి, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, శేషచాయి, విష్ణుప్రియ, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ల మీద అయితే గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరి వీళ్ళకు యాప్స్ ప్రమోట్ చేసేందుకు డబ్బులు ఎట్లా ముట్టినాయి, అంటే హవాలా రూపంలో ముట్టినాయా, మనీ లాండరింగ్ రూపంలో ముట్టినాయా, ఏ రకంగా డబ్బులు ముట్టినాయి, బ్లాక్ మనీ, వైట్ మనీ అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేసి విచారణ చేస్తూ ఉన్నారు. వీరిని త్వరలోనే నోటీసులు అందించి విచారణకు పిలిచి వీళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇద్దరైతే పంజాగుట్టకు సంబంధించి ఎక్కడైతే పోలీస్ కేసు నమోదైందో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇద్దరైతే హాజరయ్యారు. టేస్టీ తేజ పోలీసుల ద్వారా విష్ణుప్రియ కూడా ఫోన్ ద్వారా పోలీసులకు అయితే సమాచారం చెప్పారు. మిగతా వాళ్ళైతే హాజరు కాలేదు, కొంత సమయం కావాలని, యాంకర్ శ్యామలతో పాటు మరి కొంతమంది కొంత సమయం కావాలి అని చెప్పేసి వాళ్ళైతే కొంత భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తెలియక చేశాము, ఇది క్రైమ్ అని తెలియక చేసినాము, ఒకవేళ ఇప్పటి నుంచి చేయము అని కొంత వారు పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొంత సీరియస్ గానే రంగంలోకి దిగి కొంత దీన్ని కట్టడి చేసే దిశగా అటు ఈడీ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు కొంత ఉక్కుపాదం మోపుతున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఈ చెల్లింపులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తే ఎక్కడికక్కడ ఎలా చెల్లింపులు చేశారనే దాని మీద కూడా మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో, వారికి ఇన్కమ్ సోర్స్, చెల్లింపుల సోర్స్ ని ఆధారంగా చేసుకుని ఈడీ విచారణ చేసి దాన్ని దెబ్బతీస్తే బెట్టింగ్ యాప్ ను కొంత కంట్రోల్ చేయొచ్చు అనే దిశగా ఈడీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేసి ప్రచారం నిర్వహించి చాలామంది ఆర్థికంగా దిగజారడానికి, అలాగే కొంతమందిని మానసికంగా కుంగిపోవడానికి కారకులైన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పుడు తాము తప్పు చేశామని, తమను క్షమించమంటూ తిరిగి వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకసారి యూట్యూబర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పుకుంటున్న హర్ష సాయి దీనిపై స్పందించారు, చూద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్గానే చాలామని అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ నష్టం కలిగించేది ఏమాత్రం మేము చేయబోం. ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయబోం. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.